హలో అందరికీ. మా వారికి ఆఫీస్లో పార్టీ ఉందని ఆయన ఒక్కరే వెళ్ళారు. ఆయన మంచిగా చికెన్ పన్నీర్ అన్నీ తింటుంటే మేము ఎందుకు తినవద్దు, మేము బిర్యానీ తినాలి కదా, అందుకే మేము ఇంట్లో మష్రూమ్ పులావ్ చేసుకున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి ఎలా చేశాను. ముందుగా కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లోని ఇలాచి, లవంగం, చెక్క, బిర్యానీ పత్తా వేసుకోండి. కొంచెం జీడిపప్పు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చులు 3 చీలికలుగా వేసుకోండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయల పొడవుగా కట్ చేశాను. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసేయండి పచ్చివాసన పోయేదాకా. తర్వాత టమాటాలు యాడ్ చేశాను నేను. టమాటా మంచిగా ఫ్రై చేయండి. ఈలోపు మనం బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకుందాం. ఒక 1/2 అవర్ నానబెట్టండి 1 గ్లాస్ రైస్ని. టమాటాలు మగ్గాక నేను కొంచెం గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసాను ఇంట్లో. కొంచెం సాల్టు, ఇంకా మిర్చి పౌడరు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా కూడా ఒక 1 టీ స్పూన్ వేసాను అంతే. అవన్నీ మంచిగా వేసాక ఆ ముక్కలకి పట్టించండి. ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న మష్రూమ్ని వేయండి. మష్రూమ్ వేసాక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. దాంట్లో వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి కదా, మంచిగా వాటికి కూడా మసాలా పట్టాక అప్పుడు వాటర్ యాడ్ చేద్దాము. ఈ తర్వాత ఇది పుదీనా కొత్తిమీర, ఇవి నేను కుండీల్లో పెంచిన పుదీనా కొత్తిమీరే. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ యాడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ 1 అవర్ రైస్ నానబెట్టున్నాను కాబట్టి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టండి. ఓన్లీ 2 విజిల్స్ చాలు. 2 విజిల్స్ అయ్యాక కుక్కర్ దించేసుకోండి. ఒక 20 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ తర్వాత వేరే గిన్నెలోకి వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. మా దీక్షకి అయితే నాన్ వెజ్ కంటే మష్రూమే బాగా ఇష్టం, అందుకే ఆమె కోసమే చేశాను. థ్యాంక్ యూ. బై బై.